పారిజాతాన్ని ఇంటికి రమ్మని కాశీ మెసేజ్ చేయడంతో ఇక తనైతే దాసు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక తనని చూడగానే ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఇక దాసు అయితే నాకేంటమ్మా బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు. నీకు బాగానే ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు గతం మర్చిపోయావు కదా, బాగుంటే మరి నీ తల మీద కొట్టింది ఎవరో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ఇక దాసు అయితే నన్నెవ్వరూ కొట్టలేదు, ఒకవేళ ఎవరైనా కొడితే నేను ఊరుకుంటానా, అసలు నన్నెవరు కొట్టందే అని అంటుంటాడు. ఇక పారిజాతం ప్రశ్నలతో దాసుని విసిగించడంతో ఇక దాసు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం అయితే ఏంట్రా కాశీ, మీ నాన్న అలా కోపడి వెళ్ళిపోయాడు, తనకిప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఇక కాశీ అయితే నాన్నకు అప్పుడప్పుడు గతం గుర్తుకొస్తుంది, వచ్చినప్పుడు తనేమి చెప్పడు, కానీ పేపర్లు తీసుకుని ఏదేదో రాస్తుంటాడు అని చెప్తూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే ఆ పేపర్లలో ఏమి రాశాడు, తీసుకురా నేను చూస్తాను అని అంటూ ఉంటుంది. ఇక కాశీ వెళ్ళి ఆ పేపర్స్ తీసుకొచ్చి పారిజాతానికి ఇస్తూ ఉంటాడు. ఇక అవి చూస్తూ ఉన్న పారిజాతం ఇదేంటిది, ఇందులో కొట్టింది వారసురాలు, అస్సలు వదలను అని రాశాడు అని చూస్తూ ఉంటుంది. ఇక మరొక పేపర్లో అన్నయ్య దశరథకు నిజం చెప్పాలి, అసలు వారసురాలు అని ఒక పేపర్లో, మరొక పేపర్లో దీపం బొమ్మ గీసుంటుంది. ఇకవన్నీ చూసిన పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు దాసును కొట్టింది ఎవరు, శివనారాయణ అసలు వారసురాలు ఎవరో ఆ విషయం తెలిసి దాసు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడా, ఏదేమైనా ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు, ఈ పేపర్స్ని ఇంటికి తీసుకెళ్ళి ఇందులో ఉన్న నిజాలేంటో తెలుసుకోవాలి అని కాశీకి చెప్పి ఆ పేపర్స్ని పారిజాతం వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళిన పారిజాతం అందులో ఏమేమి రాసిందో చదువుకుంటూ ఉంటుంది. ఇక అంతలా అక్కడికి వచ్చిన జోష్న ఆ పేపర్స్ని తీసుకుని చదివి షాక్ అయిపోతూ ఉంటుంది. దాసుకి గతం గుర్తుకొస్తుందన్నమాట, తనని కొట్టింది నేనే అన్న నిజాన్ని చెప్పడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాడా, లేక అసలు వారసురాలు ఎవరు అన్న విషయాన్ని బయట పెట్టడానికే ఇలా రాస్తున్నాడా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే అసలు ఈ రాతలకు అర్థం ఏమిటి, దాసుని కొట్టింది ఎవరు, అసలు వారసురాలు అని రాశాడు, అసలు వారసురాలు ఎవరో దాసుకు తెలుసా, ఆ విషయం తెలిసే తన మీద హత్యా ప్రయత్నం జరిగిందా, తను నా కొడుకు కాబట్టి నేను తనని ఏమి చేయను, మరి అలాంటి అవసరం ఎవరికుంది, జోష్న ఏమైనా చేసిందా అని జోష్న మీద అనుమానపడుతూ ఉంటుంది. ఆ అనుమానంతోనే నా కొడుకు పైన నువ్వేమైనా హత్యా ప్రయత్నం చేశావా అని జోష్నని అడుగుతూ ఉంటుంది. ఇక జోష్న కంగారు పడుతూ అలా నేనెందుకు చేస్తాను, ఏం మాట్లాడుతున్నావని తనని బెదరగొడుతూ ఉంటుంది. ఈ మధ్య నువ్వు ఏ విషయాన్ని కూడా నాకు సరిగా చెప్పడం లేదు, అందుకే నీ మీద నాకు అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే అలాంటిదేమీ లేదు, ఆయన నాకు నాన్న, ఆయన మీద నాకు ఎప్పుడు ప్రేమ ఉంటుంది, తను మతి లేక ఏదో రాస్తే ఆ పేపర్లను పట్టుకొని నన్ను అనుమానిస్తున్నావా అని తన చేతుల్లో ఉన్న పేపర్లు లాగి ఇసిరవతలు కొట్టి ఇక వెళ్ళు నువ్వు అని తనని ఆ గదిలోంచి పంపేస్తుంది. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత ఇక చుట్టి కింద పారేసిన ఆ పేపర్స్ అన్నిటిని తీసుకుని దాసు ఇంకా ఏం రాశాడని పరిశీలనగా చూస్తూ ఉంటుంది. ఆ పేపర్స్లో ఎక్కడైనా తన పేరు రాశాడేమోనని వెతుకుతూ ఉంటుంది. ఇక జోష్న పేరు అందులో లేకపోయేసరికి ఊపిరి పీల్చుకొని ఈ పేపర్స్ని ఎవరికంటా కనిపించకుండా కాల్చి బూడిద చేయాలి, దాసు ఎప్పటికీ నిజం చెప్పకుండా చెయ్యాలి అని మనసులో అనుకుని ఇక క్యాండిల్ వెలిగించి ఆ పేపర్స్ని కాలుస్తూ ఉంటుంది. జోష్న పైన అనుమానంతో పారిజాతం గదిలోంచి వెళ్లకుండా చాటుగా తను పేపర్స్ కాలుస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే దాసును కొట్టింది జోష్ననేనా, జోష్నకు అసలు వారసురాలు ఎవరో తెలుసా, అదే నిజమైతే నిన్ను అస్సలు వదలను జోష్న, ఒక కంట నిన్ను కనిపెడుతూనే ఉంటానని కోపంగా పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.